హుమయూన్ టాంబ్‌లో సెకండ్ పార్ట్‌గా మనమైతే మ్యూజియం చూద్దాము. మనం ఫస్ట్ పార్ట్‌లో అయితే మొత్తం హుమయూన్ టాంబ్ మొత్తం చూపిచ్చాము ల్యాగున్నా సరే. సో, ఇది కొంచెం ల్యాగ్ లేకుండా, సుత్తి లేకుండా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మ్యూజియం గాబట్టి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా పర్వాలేదు కాబట్టి వీడియోస్‌నైతే నేను 2 ఎక్స్‌లో అయితే తీశాను. సో, లోపలికైతే ఎళ్ళిపోదాము. ఇక్కడ మనం లోపలైతే స్కాన్ చేయాలి. అసలు యాక్చువల్‌గా ఫస్ట్ నేను వెళ్ళింది ఇక్కడే. కాకపోతే మీకు వీడియో అయితే పార్ట్ 1గా అది రిలీజ్ చేశాను హుమయూన్ టాంబు. ఇక్కడ హుమయూన్ టాంబ్ నమూనాలు లేదంటే అప్పట్లో కట్టడాలు ఎలా ఉండేవి, ఎలా ఉంటాయని మ్యూజియం ద్వారా మనకు చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే అక్కడ రాయలేదు కాబట్టి అంటే అక్కడ ఏమేమిటి అనేది మనకి అంత క్లారిటీగా చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ మన మ్యూజియం ద్వారా అయితే చెప్పడానికైతే ప్రయత్నం చేశారు. మనం ఎక్కడున్నా సరే మీరు ఎక్కడ ఆర్కిటెక్చర్ గానీ, ఆర్కియలాజికల్ గానీ లేదంటే ఎక్కడ పర్యాటక వెళ్ళినా సరే ఒక మ్యూజియం ఉంటది. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ రోజుల్లో ఎలా ఉండేది, కట్టడాలు ఏంటి, లేదంటే రాజ్యాలు ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే మనకి క్లియర్‌గా ఒక మ్యూజియం ఉంటది. మనకి హైదరాబాద్‌లో సాలార్జంగ్ మ్యూజియం ఎలాగో. సో, ఇక్కడ ఈ హుమయూన్ టాంబ్ యొక్క విశేషాలు మొఘల్ ఎంపరర్స్ అప్పుడు ఏం వాడేవారు, ఏం నాణేలు వాడేవారు, లేదంటే ఏమి పాత్రలు వాడేవారు, ఇవన్నిటికి విశేషాలు చెప్పడానికైతే ఇక్కడ మనకి ఒక మ్యూజియం ఉంది. ఇది అప్పట్లో చూడండి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలో నార్త్ హుమయూన్ మొత్తం 34,000 కిలోమీటర్లు అయితే తిరిగి మొత్తం ఇన్ని రాజ్యాలను అయితే ఆక్రమించుకున్నాడు అని చెప్పి అక్కడైతే రాసుంది. సో, అప్పట్లో వాడిన పాత్రలు లేదంటే సురాపానానికి వాడినవి అనుకుంటా. వాటర్ కూడా ఇవే వాడేవారు. ఇవైతే మనకి వాళ్ళు వాడే వస్తువులని చూపిచ్చారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఏరియా మొత్తం కొంచెం ఇదంతా కొత్త మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. ఎందుకు అంటే ఇది నేచురల్ అంటే వాళ్ళు కట్టింది కాదు కాబట్టి మనకు అర్థం అవ్వడానికి, పిల్లలకి అర్థం అవ్వడానికి, మనం చదువుకోవడానికి ఫస్ట్ నాకు తెలిసిన మ్యూజియంకి వచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళడం బెస్టు. ఎందుకు అంటే మ్యూజియంలో మొత్తం అన్నీ మీరు కల్చర్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఏమేమి పాత్రలు వాడారు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళడం అయితే బెస్ట్ కాబట్టి. సో, ఫస్ట్ అయితే 3 టికెట్లు తీసుకున్నాం అనుకోండి. 3 కలిపి 115 రూపీస్ అన్నాను చూడండి. అది తీసుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ఇక్కడికే వస్తారు. సో, మీ ఇది మనం అక్కడ మెయిన్ బిల్డింగ్‌లో కూడా చూసాం. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఫ్లాగ్‌లో అయితే ఉంటది చూడండి ఆ మ్యాపు. ఆళ్ళు వాడే మ్యాప్ కూడా ఇది ఈ స్టార్ లెక్కనే ఉంటది. సో, అప్పట్లో టైల్స్ అంట ఇవన్నీని. ఇందాక వచ్చింది. అప్పట్లో ఈ గోడలకి ఇలాంటి టైపు వాడేవారు. చిన్నపిల్లల కుర్చీలు అనుకుంటా. సో, ఈ 1500 కాబట్టి దాయడానికి కొంచెం ఈజీగానే ఉంటాయి. అంటే మరీ అంత ఈజీ కాదు గానీ జరిగి ఒక 500 ఏళ్ళు, 520 ఏళ్ళు అయింది కాబట్టి బాగానే దాచారని చెప్పొచ్చు. కొన్ని పరికరాలు గానీ, కొన్ని వస్తువులు గానీ ఇవన్నీ నాణేలమాట. ఏ కాలంలో అంటే ఎవరెవరి కాలంలో కాపర్ కాయిన్స్ ఎవరు వాడారు, సిల్వర్ కాయిన్స్ ఎవరు వాడారు, గోల్డ్ కాయిన్స్ ఎవరు వాడారని. మనం అనుకుంటాం తుగ్లక్ చర్య లేదంటే తుగ్లక్ పిచ్చివాడు అది ఇదని. కాకపోతే ఇప్పుడు మనం వాడుతున్న కూడా కరెన్సీ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టెక్నిక్ అని అనిపిస్తది. ఎందుకంటే తుగ్లక్ ఏం చేశాడు ఇప్పుడు బంగారం కాయిన్‌లు ఒకప్పుడు ఏంటి దాని వాల్యూ అంతే వాల్యూ ఉండేది. ఇప్పుడు 500 గ్రాముల బంగారం అనుకోండి, 500 గ్రాముల బంగారం ఉండేది. దాని వాల్యూ అంతే ఉండేది. ఈయన ఏం చేశాడు కాపర్ తీసుకొచ్చాడు. కాపర్ అంటే ఖర్చు తక్కువ అవుతది కాయిన్స్ చేయడానికి అని చెప్పి తీసుకొస్తే అది ఏమైందంటే ఎవరికి ఇంట్లో వాళ్ళు చేసుకోవడం మొదలెట్టారు. ఎవరి ఇంట్లో వాళ్ళకి కాపర్లు ఉన్నాయి కాబట్టి అలా దేశం అస్తవ్యస్తం అయిపోయింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూ. 2000 నోట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతది మనకి? 2000 అయితే ఖర్చు అవ్వదు కదా! కాదు కదా! అప్పుడు ఆ 2000 వాల్యూ గల ఒక గోల్డ్ కాయిన్ చేయాలంటే 2000 వాల్యూ అయ్యేదన్నమాట. సో, ఆ యొక్క టెక్నిక్ ఇప్పుడు మనం వాడుతున్నాం ఒక పకడ్బందీగా. అందుకే మనం ఇప్పుడు సక్సెస్ అవ్వగలిగాం. అప్పుడు తుగ్లక్ చర్య అయింది. ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామని నాకు అనిపిస్తది. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయట్లేదులెండి. నాకు అస్తమానం కామెంట్లు అదే పెడుతున్నారు. మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారని. సో, రిపీట్ చేయదలుచుకోలేదు. మీరైతే గూగుల్‌లో కొట్టుకొని చూసుకోండి ఇంకా. సో, ఇదే అండి. ఇది మ్యూజియం యొక్క విశేషాలు. అంతా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. ఇయన్నీ ఐకాన్స్ అన్నీ మనకు బాగా చూపిస్తారు. మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చరిత్ర కూడా వినొచ్చు. ఇక్కడ మొత్తం డిస్‌ప్లే చేస్తారన్నమాట చరిత్ర మొత్తం. ఎవరెవరు ఏమేమి ఎంపైర్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఎవరు పరిపాలించారు ఇవన్నీని. ఇవి అయితే నమూనాలు చాలా బాగా నచ్చాయి నాకు. ఎలా డిజైన్ చేశారో తెలీదు గానీ చాలా బాగా అనిపించినాయి నాకైతే. 3 రకాల నమూనాలైతే ఉన్నాయి ఇక్కడ. ఆ 3 రకాల నమూనాలు ఒకటి మ్యాచ్ అవ్వకుండా అయితే ఉన్నాయి. ఇది కొంచెం హిందూ మండపంలా ఉంది కదండీ! స్ట్రక్చర్ గాని ఇవన్నీ. సో, ఇవి అప్పట్లో వాడిన పాత్రలంట. తాగడానికి అంటే
వాటర్ తాగడానికి కానీ ఇంకా ఏమన్నా తాగడానికి కానీ అప్పుడులో వాడిన పాత్రలు ఇవి. ఇదే అండి మ్యూజియం విశేషాలు అయితే ఇవి. సో నెక్స్ట్ మనం గార్డెన్ విశేషాలు అయితే తెలుసుకుందాము. నీ మూడో పార్ట్గా గార్డెన్ అయితే ఉంటుంది. ఇది ఎంత ఏంటంటే అన్ని నమూనాలు అన్నమాట, అన్ని కట్టడాల యొక్క నమూనాలు ఇక్కడ పెట్టారు. మనం బ్లూ ప్రింట్ అంటాం కదా, ఆ బ్లూ ప్రింట్ని ఇక్కడ పెట్టారు. ఇది కూడా సమాధి రియల్ సమాధి కాదు, దాని నమూనా అన్నమాట. లోపల మనం చూసాం కదా అక్కడ హ్యూమన్ టాంబ్లో అది ఎలా ఉంటుందో దాని నమూనా ఇక్కడ పెట్టారన్నమాట. మ్యూజియంలో అయితే ఒక గంట అయితే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. హిస్టరీ ఎక్కువ తెలుసుకోవాలంటే 2 అవర్స్ అయితే పడుతుంది. ఇక్కడ హిస్టరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, తెలుసుకోవాలి ఎంపైర్స్ గురించి కానీ, మనం రియలిస్టిక్గా పిల్లలకు చూపించాలన్నప్పుడు ఇక్కడ మనకి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే పడుతుంది. సో సంగీత నృత్యాలు కూడా ఇక్కడ అప్పట్లో ఏమేమి వాడేవారు అనేది ఇక్కడ నమూనాగా అయితే పెట్టారు. ఇక్కడ అప్పట్లో పాదరక్షలు, బుక్కులు ఎలా పెట్టుకొని చదువుకునేవారు, ఖురాన్లు కానీ ఇంకేమన్నా బుక్స్ కానీ. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇది మ్యూజియం యొక్క విశేషాలు. ఇది దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.